నమస్కారం అండి. ఈనాటి అంతర్యామిలో అంశం వైరాగ్య స్థితి. మనకు అందించిన వారు కేవివి సత్యప్రసాద్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఏ కోరికలు లేని స్థితిని వైరాగ్యం అంటారు. కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాల కోసం తాపత్రయపడకపోవడమే వైరాగ్యం అంటే. సంతోషాలకు పొంగిపోకుండా, కష్టాలకు కుంగిపోకుండా నిలబడగల శక్తినిచ్చే లక్షణం వైరాగ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. భౌతిక సుఖాలేవి స్థిరమైనవి కాదనే భావనే నిజమైన వైరాగ్యం. రక్తి భుక్తి ముక్తికి మనిషి ప్రాధాన్యం ఇస్తాడు. రక్తి కోరికలను, ఇహలోక సుఖాల పట్ల తాపత్రయాన్ని తెలియజేస్తే, భుక్తి తిండి తిప్పలు నివాసాలకు సంబంధించినది. జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నాక కోరుకునే ప్రశాంత మానసిక స్థితే ముక్తి. ముక్తి సాధన కోసం విరక్తి కలగాలి. సాధారణ బంధాలు, ఆశల పట్ల అయిష్టత, నిరాసక్తత, విముఖతే వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యాల గురించి వింటూ ఉంటాం. వాటిని అనుభవించిన వారు చెబుతూ ఉంటారు. అలాగే పండితుల ప్రవచన వాక్యాలు విన్నంతసేపు శ్రోతలు ఓ తెలియని వైరాగ్యానుభూతి పొందుతారు. దీన్ని మంద వైరాగ్యం అంటారు. విన్నంతసేపు విని అవతలికి వెళ్ళగానే అంతా మర్చిపోతారు. ఈ వైరాగ్యాలన్నీ తాత్కాలికాలు. ఆ కాసేపు గడిస్తే, ఈ చోటు నుంచి ఇవతలికి వస్తే అన్నీ మర్చిపోయి ఎప్పటిలా మళ్ళీ మామూలుగానే భవబంధాల్లో కొట్టుమిట్టాడతారు. జీవితం అన్నాక ఆటుపోట్లు సహజం. వాటిని తలుచుకుని కుంగిపోకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే నిష్కామ కర్మను ఆచరించడం. అన్నదానం, జ్ఞానదానాలను చేస్తూ, తోటివారికి అవసరమైనప్పుడు సాయపడుతూ, వారి నుంచి ఏమీ ఆశించకపోవడమే నిష్కామ కర్మ ప్రథమ సూత్రం. రాజ్య పాలన చేస్తూ కూడా కోరికలను జయించిన యోగిగా జనక మహారాజును పెద్దలు వర్ణిస్తారు. నీతి సూత్రాలు చెప్పడం సులభమే, ఆచరణే కష్టం. అయినా ప్రయత్నించమంటుంది భగవద్గీత. సాధన, వైరాగ్యాల ద్వారానే మనసును పూర్తిగా నియంత్రించగలమని, అభ్యాసం ద్వారానే ఆ స్థితి కలుగుతుందని చెప్తుంది. యయాతి చెప్పినట్లు కోరికలనేవి అగ్నిహోత్రంలో నెయ్యిలా వచ్చి పడుతూనే ఉంటాయి. పునరావృతమయ్యే ఈ కోరికలకు వైరాగ్య సాధనే శాంతినిస్తుంది, ఉపశమనం కలిగిస్తుంది. శివపురాణ గాథ ప్రకారం అపరిచిత వేషాల్లో వచ్చిన శివుడు పార్వతిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానంగా పార్వతీమాత, సంపదలు అశాశ్వతం, జన్మ సార్థకతకు వైరాగ్యం అత్యవసరం, దేహాభిమానం మోక్షానికి ఎప్పుడూ ప్రతిబంధకమే, అసలైన ఈశ్వరుడి ఐశ్వర్యం విభూతి అని చెప్తుంది. అరిషడ్వర్గాలను నియంత్రించుకోగలగడం, సాత్విక గుణం వైపు పయనించడం, ఆ తరువాత నిర్గుణతత్వాన్ని పొందడం, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. కానీ నిరంతర అభ్యాసంతో మనిషి ఆ స్థితికి చేరుకోవడం, మహాత్ముడవడం సాధ్యమే. అలా పరమానంద భరితులయ్యే వారి కోసం సద్గతి ద్వారాలు తెరచి ఉంటాయనేది అక్షర సత్యం. మనుషులంతా ఆ స్థితికి వెళ్ళగలిగితే ప్రపంచం శాంతిమయమవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.